సో మచ్ అత్త. నిజంగా నువ్వు నాకు అత్తగా రావడం నా అదృష్టం. మా ప్రేమ, అత్త ప్రేమ ఒకలాంటి ప్రేమే కదండీ! వెలకట్టలేని ప్రేమ. నేనంటే మా అత్తకైతే చాలా ఇష్టమండి. నాకు కూడా మా అత్త అంటే చాలా ఇష్టం. మా అత్తకైతే ఇద్దరు మగ పిల్లలే, ఆడపిల్లలు లేరు. నన్ను సొంత ఆడపిల్లలా చూసుకునేవారు. కొన్ని కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల అయితే నేను మా అత్తోళ్ళ ఇంటి దగ్గర అయితే ఉండాల్సొచ్చిందండి 3 సంవత్సరాలు. సొంత ఆడపిల్లల కన్నా ఎక్కువగా చూసుకునేవారు. నన్ను రెడీ చేసి ఆవిడ మురిసిపోయేవారండి నిజంగా. అంత చూసుకునేవారు. ఆ విషయాలన్నీ తలుచుకుంటుంటే నిజంగా నా కళ్ళల్లో నీరు తిరుగుతున్నాయండి. యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందు కూడా మా అత్తకే చెప్పానండి ఫస్ట్. చాలా చెయ్యమ్మా అని చెప్పేసి నన్ను సపోర్ట్ చేశారు. ఈ విషయంలోనే కాదండి, ప్రతి విషయంలో కూడా మా అత్త నాకు సపోర్ట్‌గా చేస్తారు. ఎవరేమన్నా సరే సపోర్ట్‌గా మాట్లాడతారు. గోంగూర పచ్చిరొయ్యలు కూర తిని చాలా రోజులైతే అయిపోతుందని, "అత్త రెసిపీ చెప్పత్త నేను వండుకుంటాను" అనంటే, "చెప్పడం ఎందుకమ్మా వీడియో తీసి పెడతానని" చెప్పేసి వీడియో తీసి పెట్టారండి. వీడియో తీసి పెట్టడమే కాదు, కూర కూడా నా కోసం తెచ్చారు. చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంది. అత్త స్టైల్‌లో గోంగూర పచ్చిరొయ్యలు కూర ప్రాసెస్ ఏంటో మీరు కూడా చూసేయండి. ముందుగా గోంగూరని తీసుకొని శుభ్రంగా కడుక్కొని పాన్ పెట్టుకొని, ఆ పాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని శుభ్రం చేసుకున్న గోంగూరని అందులో వేసి నీరంతా కూడా పోయేంత వరకు బాగా వేయించుకోండి. వేయించుకున్న గోంగూరని బాగా చల్లగా అయిన తర్వాత మిక్సీలో వేసి అంత మెత్తగా కాకుండా మిక్స్ చేసుకోండి. రొయ్యలు తీసుకొని రొయ్యలు కూడా శుభ్రంగా చేసుకొని కడుక్కొని పక్కన పెట్టుకోండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆయిల్ అయితే వేసుకున్న ఆయిల్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, రొయ్యలు ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కారం వేసి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న గోంగూర కూడా అందులో వేసుకొని బాగా వేయించుకొని ఉడికిన తర్వాత తాలింపు పెట్టుకొని వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.